హాయ్ అండి. వెల్కమ్ టు యశ్విన్ 1412 కుకింగ్ ఛానల్. మనం ఈరోజు థాయ్ స్పెషల్ అయిన స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. థాయిలాండ్‌లో బనానా తోటి చాలా రకరకాల స్నాక్స్ అయితే తయారు చేసుకుంటారు. ఇది బనానాతో బజ్జీ. మనం అరటిపండు బజ్జీ అండి. దీంట్లో ఇది థాయిలాండ్‌లో స్పెషల్. థాయిలాండ్‌లో బనానా తోటి చాలా రకాలుగా తయారు చేసుకుంటారు. అందులో ఈ స్నాక్ ఒకటి. మన బనానా బజ్జీ అనేది ఒకటి. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే బాగా ముగ్గిన బనానాతో కాకుండా కొంచెం పచ్చిగున్న దాంతో చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్‌లో తగినంత పిండి వేసుకున్నాం. అలాగే ఒక 3 స్పూన్ల నువ్వుపప్పు వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక 2 చిటికెల ఈటింగ్ సోడా, చూసారుగా, ఓ 2 చిటికెలు ఈటింగ్ సోడా వేసుకున్నాం. వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని మృదువుగా కలుపుకోవాలి. నీళ్ళు పోయకుండా ముందుగానే ఇలాగే ఎక్కడ ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. బాగా పలచగా కలుపుకున్నా మనకి బజ్జీ అనేది సరిగ్గా రాదు. అలాగే బాగా గట్టిగా చేసుకున్నా బాగా రాదు. ఇది మీడియంగా చేసుకోవాలి. కొంచెం పిండి అయితే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. అరటిపళ్ళు తీసుకున్నా అండి. నేను ఎక్కువ అరటిపళ్ళు తీసుకోలేదు. ఒక 4 అరటిపళ్ళు మాత్రమే తీసుకున్నాను. ఈ అరటిపళ్ళు బాగా అలానే ముగ్గినవి కాకుండా కొంచెం పచ్చిగా ఉండగానే, కొద్దిగా పచ్చిగా ఉంటాయి, అలా పచ్చిగా ఉన్నవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి. ఇలా అన్ని తొక్కలు తీసుకొని వీటిని మజ్జిగ కట్ చేసుకోవాలి. అరటిపండు మజ్జిగ కట్ చేసుకోవాలి. చూసారుగా నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇలాగా మజ్జిగ కట్ చేసుకోవాలి. ఇది అయితే రుచి అయితే బాగానే ఉందండి, చాలా బాగుంది. ఇది ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె బాగా వేడెక్కాలి. ఇలా వేడెక్కిన తర్వాత మనం లో ఫ్లేమ్లోకి వచ్చేయాలి. ఒకసారి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం లో ఫ్లేమ్లోకి వచ్చేయాలి. తర్వాత మన పిండి బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలు వేసుకొని వాటిని బాగా దాంట్లో అద్దాలి. చూసారు కదా, ఇలా అద్దుతూ వాటిని చుట్టూ తిప్పుతూ ఇలా అద్దుతూ 2 వేలుతో పైకి తీసుకొని దాంట్లో వేసుకోవాలి. పిండి కారిపోకుండా గిన్నెకి కొంచెం అలా రాసి అలా వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది. చూసారుగా, ఎక్కడ ఎగుడు దగ్గర ఏం రాలేదు, అలా నీట్గా వస్తుందన్నమాట. వేసిన వెంటనే వెంటనే ఏగిపోతాయండి ఇవి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారుగా, ఇలా వేయగానే అలా వేగిపోయాయి. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా ఫాస్ట్గా ఏగిపోయాయి. ఇప్పుడు ఇంకో ట్రిప్ వేస్తున్నాను. ఇలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూసారుగా, వెంటనే అయిపోతుంది మనకి బజ్జీ. ఇది థాయ్ స్పెషల్ స్నాక్. మా కేరళ వైపు కూడా వేసుకుంటారు, కాకపోతే కొంచెం పచ్చి అరటిపండుతో వేస్తారు. చూసారుగా ఎంత బాగుందో, చాలా సింపుల్గా అయిపోయింది థాయ్ స్పెషల్ స్నాక్ బనానా బజ్జీ. ఇలా నీట్గా వస్తుందండి. మనం పర్ఫెక్ట్ హీట్ అది మెయింటైన్ చేస్తే ఆయిల్ అది కొలతలు కూడా బాగుంటుంది. ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
టేస్ట్ కూడా బాగుంటుంది. మనం కెచప్లో నంచుకోవచ్చు, చిల్లీ సాస్లో నంచుకొని తినచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇది చూడడానికి పచ్చిమిరపకాయ బజ్జీలా ఉంది, కానీ ఈ బజ్జీ తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉందో లోపల కూడా. ఇదిగోండి బజ్జీ అయితే చూడండి, పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది. చూడడానికి కూడా నీట్గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూసారుగా, ఇలా నీట్గా వచ్చింది. మనం కూడా కొత్తగా ట్రై చేయొచ్చు. ఇది మన వేపుది కాదు కాబట్టి. ఇది థాయిలాండ్ వేపు చేసుకుంటుంటారు. బనాతో ఎన్నో రకాలు చేస్తారు, దాంట్లో ఇది ఒక రకం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.